నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ప్రథమ సర్గః. దివ్యజ్ఞానోపపన్నాస్తే రామం దృష్ట్వా మహర్షయః అభ్యగచ్చంస్తథా ప్రీతా వైదేహీం చ యశస్వినీం. దండకారణ్యంలోకి ప్రవేశించి మునుల ఆశ్రమం దగ్గరికి వచ్చినటువంటి సీతారామ లక్ష్మణులను చూచిన ఆ మునులు ఎంతో ఆనందంతో వాళ్ళందరూ కూడా వారికి ఎదురు వెళ్ళారు. అందుకనే వారిని దివ్యజ్ఞానోపపన్నాహ, రాముని యొక్క అవతార ప్రయోజనం నెరవేరే శుభ సమయం ఆసన్నమైనది అని, తమను రక్షించేటటువంటి రక్షకుడు, జగద్రక్షకుడు తమ వద్దకు వచ్చేశాడు అనే ఆనందంతో వారందరూ కూడా చటుక్కున వెంటనే లేచి రామచంద్రమూర్తికి వారికి ఎదురు వెళుతూ వైదేహీంచ యశస్విని, పైగా సీతాదేవితో కూడినటువంటి రాముడు పరిపూర్ణమైనటువంటి వాడు. ఎందుకు అంటే రామచంద్రమూర్తిలో ఎక్కడైనా పొరపాటున ఏమరపాటున ఒకంత శౌర్యం ఏదైనా తగ్గినప్పటికీ తగ్గే అవకాశం ఏ పరిస్థితుల్లో లేదు. ఒకవేళ ఏదైనా ఆలోచించిన వెంటనే సీతాదేవి ఆయనను ప్రోత్సహించి భక్తులను రక్షించడానికి తన పురుషకార వైభవాన్ని ప్రదర్శించి జగత్తును రక్షింపజేస్తూ ఉంటుంది. అటువంటి లక్ష్మీస్వరూపిణి ఆ సీతాదేవిని, శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ రామచంద్రుణ్ణి అలా తమ ఆశ్రమానికి రావటం చూచిన ఆ మునిజనం అందరూ కూడా వెంటనే వారికి ఎదురు వెళుతూ ఉన్నారు. అందుకని ఇక్కడ దివ్యజ్ఞానోపపన్నాహ అంటే పూర్తిగా రాముడి గురించి తెలిసినటువంటి వారు అని. అందుకనే కదా భగవద్గీతలో కూడా పరమాత్మ జన్మకర్మచ మే దివ్యం ఏవం యోవేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని అంటూ, అర్జున, నా యొక్క పూర్వవృత్తమును, నా యొక్క అవతార విశేషములను, నేను చేసేటటువంటి పనులను ఎవరైతే పరిపూర్ణంగా తెలుసుకుని అందులో ఉన్న అంతరార్థములు పరమార్థములు తెలుసుకుని నన్ను ఆశ్రయిస్తారో వారు నా అనుగ్రహాన్ని పొందుతారు, వారు మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు కదా. పైగా అటువంటి వారు నన్నే చేరుకుంటారు అని కూడా చెప్పాడు స్వామి. మరి ఇక్కడ స్వామిని ఈ మునులు చేరుకున్నారా? మునుల దగ్గరికే స్వామి వచ్చేసాడా అంటే అటువంటి దివ్యజ్ఞానం కలిగినటువంటి వారి దగ్గరికి స్వామి తనంతట తానుగా వచ్చి చేరుతాడు, వారిని అక్కున చేర్చుకుంటాడు అనేది దీని ద్వారా తెలుస్తున్నది. పరమాత్మ కూడా అదే చెప్పాడు కదా. మరి అలాగా తమ దగ్గరకు వచ్చినటువంటి ఆ పరమాత్మకు ఎదురేగి అందరూ కూడా స్వాగతం చెబుతూ ఉన్నారు. తే మహర్షయ, పైగా వారు ఎటువంటి వారు? ఆ మహర్షులు అలౌకికమైనటువంటి సాక్షాత్కారం కలిగినటువంటి వారు, సమర్థులు అయిన వారు. కేవలము అందరూ రాముడిని ఏ విధంగా అయితే చూస్తున్నారో ఈ మహర్షులు రాముడిని ఆ విధంగా చూడలేదు. అందుకని నారాయణ తీర్థులు అంటారు కదా, సుతుడనచు దశరథుడును, హితుడనచు సుగ్రీవుడు, అతి బలాఢ్యుండనచు కపులు అని అంటూ, మరి దశరథుడేమో నా పుత్రుడు అనుకున్నాడట, సుగ్రీవుడేమో నా మిత్రుడు అనుకున్నారు. మిగతా కపి సైన్యం వీరందరూ కూడా అబ్బో చాలా గొప్ప పరాక్రమవంతుడు అని అనుకున్నారు. కానీ ఈ మహర్షులకి, బ్రహ్మవేత్తలకే తెలుసు ఆయన పతిత పావనుడు పరమాత్మ అనే విషయం. అందుకనే ఆ పరమాత్మ వచ్చేటప్పటికీ వీరందరూ ఎంతో ఆనందంతో ఆ రాముడికి ఎదురేగి యశస్వినీం వైదేహీం, సీతారూపంలో ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి అయినటువంటి ఆమెను కూడా, పైగా ఎవరైనా అవతార పురుషులైనా, అవతార పురుషుని యొక్క పట్టమహిషి అయినా సరే తన ధర్మాన్ని తాను ఆచరించి తీరవలసినదే. ఆ భార్య ధర్మం ఏదైతే ఉందో, ధర్మపత్ని, ఆ ధర్మాన్ని తాను ఆచరిస్తూ తాను అడవికి రావలసినటువంటి అవసరం లేకపోయినా సరే భర్త కోసమని అలా అడవికి వచ్చి రాముడి కంటే గొప్ప కీర్తిని గడించినటువంటిదైన
ఆ సీతాదేవిని చూచి ప్రీతాహ ఎంతో ఆనందించిన వారై, మనసు పరవశించిన వారై అభ్యగచ్చన్ వారికి ఎదురేగి స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి అందులో ఉన్నటువంటి పెద్ద పెద్ద పరమర్షులు, మహర్షులు, బ్రహ్మర్షులు వీరికి ఆయన పరమాత్మ అనే విషయం తెలుసు. మరి సామాన్యమైనటువంటి ఋషులు మునులు ఉన్నారు, అలాగే వారిని సేవించేవారు మిగతా వారు ఉన్నారు కదా, వారందరూ ఏమనుకుంటున్నారు రాముణ్ణి చూచి? జటిలం చీరవసనం దండకారణ్యవాసినం అని చెప్పినట్లుగా జడలు ధరించి ఉన్నాడు, నారచీరలు కట్టుకుని ఉన్నాడు, ధనుస్సుని ధరించి ఉన్నాడు. ఇవన్నీ చూచేటప్పటికీ జడలు నారచీరలు చూసినటువంటి కొంతమంది ఎవరో యతీశ్వరుడు వచ్చాడయ్యా మన ఆశ్రమానికి అని చెప్పి అన్నారట. అనేటప్పటికి పక్క నుంచి ఎవడో అన్నట్ట, యతీశ్వరుడు ఏంటయ్యా, పక్కనే భార్య కనిపిస్తుంటే, సీతాదేవితో ఉంటే ఇంకో భార్య కనిపిస్తూ ఉంటే యతీశ్వరుడు అంటావేమిటి? ఓహోహో, అయితే యతీశ్వరుడు కాదనమాట అని అంటూ హనుమద్ రామాయణంలో మనకు చెబుతారు. నాయం భిక్షుర్ వరయువతిమాన్ నాతితిక్షుర్ ధనుష్మాన్ రాజ్ఞః పుత్రో నహి నహి జటాజూటధారం దధానః నాయం వ్యాధ నవగుణధరః పశ్య కస్మాదకస్మాత్ పుణ్యేరన్యే నవనవదళ శ్యామలః కోయమేతి. ఇంకా కొంతమంది ఏమో వస్తున్నటువంటి వాడు ఎవరో యతీశ్వరుడు వస్తున్నాడయ్యా అని అంటే, నీ మొహం, ఆ పక్కనే భార్య కనిపిస్తుంటే యతీశ్వరుడు ఎలా అవుతాడయ్యా, కాదు అని చెప్పి అన్నట్ట. అంటే మరొకరు అన్నారట, అయితే ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు ఎవరో వచ్చుంటారు అని అంటే, పక్కనే ధనుస్సు ఉంది చూడు, అన్నింటినీ విడిచిపెట్టేసి పూర్తిగా సత్వగుణంతో ఉన్నాడు అని అనుకుంటే ఆయన చేతిలో ధనుస్సు ఉంది కావున ఆ విధంగా కూడా కాదు, అన్నింటినీ విడిచిపెట్టినటువంటి వాడు కూడా కాదు, కాబట్టి ధనుస్సు ఉన్నది అని చెప్పి అన్నారు. ఓహో, అలాగే ధనుస్సు ఉందా, అయితే మహారాజు అయింటాడు ఎవరో అని చెప్పి మరొకరెవరో అన్నారట. అనేటప్పటికీ మహారాజు కూడా కాదు, జటాజూటములు ధరించి ఉన్నాడు కావున మహారాజు విధమైనటువంటి వేషంలో ఉన్నాడు కాబట్టి మహారాజు కూడా కాదు అన్నట్ట. ఇందులో అతి సామాన్యులైనటువంటి ఇంకొకళ్ళు వచ్చి నాకు తెలిసిందయ్యా అన్నట్ట. ఎవరయ్యా అంటే, ఎవరో బోయవాడు వచ్చినట్టున్నాడు, అందుకనే చూడండి జటలు ధరించాడు, అలాగే నారచీరలు కట్టుకున్నాడు, చేతిలో ధనుర్బాణాలు పట్టుకున్నాడు, కాబట్టి ఎవరో వేటగాడు వచ్చినట్టున్నాడు అని చెప్పి అన్నారట. అనేటప్పటికీ అందరూ కూడా వేటగాడైతే చూడటానికి చాలా క్రూరంగా కనిపిస్తాడు, ఆ ముఖంలోనూ కళ్ళలోనూ క్రౌర్యం అనేది కనిపిస్తుంది, కానీ ఆ ముఖం చూస్తూ ఉంటే చాలా దయతోటి కరుణతోటి ఒప్పే ఆ ముఖంలో లావణ్యం గోచరిస్తూ ఉన్నది. పైగా అప్పుడే వికసించినటువంటి కలువపు వంటి ముఖంతో ఉన్నవాడు వేటగాడు ఎలా అవుతాడయ్యా అని అన్నారు. కాబట్టి ఎవరూ కాదు, ఎవరో నీలమేఘశ్యాముడు నల్లని కలువ వంటి వాడు అందగాడు విచ్చేశాడు అని చెప్పి వారందరూ కూడా, ఆ సామాన్యులందరూ కూడా తీర్మానం చేసుకున్నారట. ఇలాగా రామచంద్రమూర్తి ఆ జడలను ధరించి, నారచీరలు ధరించి, ధనుర్బాణాలు ధరించి వస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనుకుంటూ అందరూ కూడా ఒకటి అనుకున్నారు, ఎవరో అందగాడు వస్తున్నాడు అని చెప్పి. ఇది రాముని యొక్క విగ్రహంలో ఉన్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం యొక్క వైశిష్ట్యం. కిమివహి మధురాణం మండనం నాకృతీనామని అన్నట్లుగా సహజ సిద్ధమైనటువంటి సౌందర్య శోభ కలిగినటువంటి వారు ఎటువంటి వేషములో ఉన్నా వారి యొక్క కాంతి అనేది ఆ విధంగా ఉంటుంది, అలా అందరినీ మోహింపజేస్తుంది. ఇలా అందరూ అనుకుంటూ ఉండగా మరి జ్ఞానులైనటువంటి మహర్షులు పరమాత్మని గ్రహించిన వారై ఎదురేగి వారికి స్వాగతం చెప్పారు. ఆ తర్వాత 12వ శ్లోకం చూడండి. తేతం సోమమివోద్యంతం దృష్ట్వా వైధర్మచారిణః లక్ష్మణం చైవ దృష్ట్వాతు వైదేహీంచ యశస్వినీం మంగళాని ప్రయుంజానాః ప్రత్యగృహ్ణన్ దృఢవ్రతాః. తే త్రికాలజ్ఞానమైనటువంటి, అంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలిసినటువంటి ఆ మహర్షులు తం ఉద్యంతం సోమం ఇవ స్థితం, రాక్షసాంతకుడైనటువంటి ఆ రామచంద్రుణ్ణి, రాక్షసుల్ని వధించడానికి అవతరించినటువంటి ఆ రామచంద్రుణ్ణి ఉద్యంతం సోమం ఇవ స్థితం, ఉదయిస్తున్నటువంటి చంద్రునిలాగా ఉన్నవాడు అని అన్నారు. ఇక్కడ ఉదయిస్తున్న చంద్రుడు అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే, చంద్రుడు ఆ శుక్లపక్షంలో మొదటిలో ప్రతిపత్తు నుంచి చూసినట్లయితే చాలా సన్నగా కనిపిస్తూ ఉంటాడు. అదేవిధంగా మరి రాముడు అడవిలో నడుచుకుంటూ రావడంతో దూరం నుంచి కనిపించలేదు, మెల్లమెల్లగా ఆ చెట్ల మధ్యలో బయటకు వస్తూ కనిపిస్తున్నాడు. దగ్గరికి వచ్చిన కొద్దీ ఏ విధంగా అయితే ఆ శుక్లపక్షంలో రోజులు గడిచిన కొద్దీ ఆ చంద్రుడి యొక్క కాంతి ఎక్కువ అవుతుందో,
అదే విధంగా రామచంద్రమూర్తి కూడా తమ దగ్గరకు సమీపిస్తూ ఉంటే ఆయన యొక్క తేజస్సు, అదే విధంగా ఆయన వచ్చినటువంటి అవతార ప్రయోజనం ఏదైతే ఉందో అది గుర్తు వచ్చి వీరందరికీ కూడా ఆనందం కలుగుతూ ఉన్నది. చంద్రుణ్ణి చూచినప్పుడు ఈ భూమండలం మీద ఉన్నటువంటి వారికి ఏ విధమైన ఆనందం కలుగుతుందో, ఆ రామచంద్రుణ్ణి చూచినప్పుడు ఆశ్రమంలో ఉన్నటువంటి మహర్షులందరికీ కూడా అంతకు మించినటువంటి ఆనందం అనేది కలిగి, దృష్ట్వా వికారరహితుడైన ఈ ధనుర్బాణాలు ధరించిన జటావల్కలములు ధరించినప్పటికీ కూడా తేజోవంతుడుగా ఆత్మవిశ్వాసంతో గోచరిస్తున్నటువంటి వాడైన రామచంద్రుణ్ణి చూచి, ధర్మచారిణ, మరి భగవంతుణ్ణి ఆరాధించాలి, భగవంతుణ్ణి అనుసరించాలి అనే ధర్మము పరిపూర్ణంగా తెలిసినటువంటి వారైన ఈ మహర్షులందరూ కూడా లక్ష్మణంచ యశస్వినీం వైదేహీంచ దృష్ట్వా, ఆయనను అనుసరించి వచ్చినటువంటి వాడైన దాస్యభక్తికి ప్రతీక అయినటువంటి అన్నదమ్ముల ప్రేమకు తార్కాణమైనటువంటి ఆ లక్ష్మణుణ్ణి భార్యాభర్తల సంబంధాన్ని నిలబెట్టడానికి అవతరించిందా అన్నట్లుగా ఉన్న ఆ సీతాదేవిని, కీర్తిమంతురాలైనటువంటి సీతాదేవిని చూచి మంగళాని ప్రయుంజానాహ, మంగళములను పలుకుతూ ఎదురేగుతూ ఉన్నారు. సహజంగా కార్యం అంటే తమకు ఫలితము దక్కిన తర్వాత పొగడటము అనేది సామాన్యుల యొక్క లక్షణం. కానీ రామచంద్రుడు తమ దగ్గరకు వచ్చాడు అంటే తమకు ఫలితం వచ్చినట్లే, రాక్షసులందరూ కూడా హతమైనట్లే, తమనందరినీ రక్షించినట్లే, తమ యజ్ఞకర్మలన్నీ కూడా సజావుగా సాగే విధంగా చేసినట్లే అని భావిస్తూ ఉన్నారు. అంటే పరమాత్మ మీద ఉన్నటువంటి పరిపూర్ణ విశ్వాసం అంత గొప్పది. అందుకనే రాముడు ఇంకా ఏ రాక్షసుణ్ణి వధించకుండానే వీరందరూ కూడా మంగళాని ప్రయుంజానాహ, మంగళములను పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ రామచంద్రుని యొక్క సౌందర్యము, సౌకుమార్యము మొదలైనటువంటి ఆ గుణములను మెచ్చుకుంటూ రాక్షసులతో కూడినటువంటి చాలా క్రూరమైన దారుణమైనటువంటి అడవిలోకి ప్రవేశించినటువంటి రాముడికి ఏం జరుగుతుందో అనే ఒకనొక భయం. రాముడు పరాక్రమవంతుడు, గొప్పవాడు అని తెలిసినప్పటికీ కూడా రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఒకంత ఆ ఆలోచన కూడా కలుగుతుంది కదా. ఏ విధంగా అయితే తన కుమారుడు ఎంతటి సమర్థుడు, అంతటి సమర్థుడు అనే విషయం తెలిసినప్పటికీ కూడా తండ్రికి తన కుమారుడు ఎక్కడికైనా వెళుతున్నాడు అంటే అమ్మో ఏం జరుగుతుందో, ఏమవుతుందో పిల్లవాడికి అని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఇది తల్లిదండ్రుల యొక్క లక్షణం. అలాగే ఈ మహర్షులకి పరమాత్మ యొక్క గొప్పతనము, శౌర్య వీర్య పరాక్రమములు అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా అమ్మో పరమాత్మకి ఏమవుతుందో అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మ రామచంద్రమూర్తికి మంగళములు పలుకుతూ మరి వారందరూ కూడా ఎదురొస్తూ ఉన్నారు. దృఢవ్రతాః, పైగా పరమాత్మను ఆశ్రయించడము తమ నిత్యకర్మానుష్ఠానములు అనే ఈ వ్రతమును ఎన్నడూ కూడా విడవనటువంటి వారైన ఆ మహర్షులందరూ ప్రత్యగృహన్, తాము ఉన్నటువంటి చోట నుండి లేచి సీతారామ లక్ష్మణులకు ఎదురేగి వారిని ఆహ్వానించారు. ఇక్కడ ప్రత్యగృహన్ అనే దానికి చెబుతారు ఆత్మీయకరణం అని అంటారు. అంటే ఏమిటి? ఆ వచ్చినటువంటి వారిని అక్కున చేర్చుకోవటం, తన వారిగా చేసుకోవటం. అలాగా ఆ రామలక్ష్మణుల్ని, ఆ సీతాదేవిని, వీరిని, ఆ రాముణ్ణి తన వారిగా చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా ఆత్మీయతతోటి, ఆదరంతో రామలక్ష్మణులకి వాళ్ళకి స్వాగతం పలికారు. తర్వాత రూపసంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దదృశు విస్మితాకారాః రామస్య వనవాసినః. దదృశుర్విస్మితాకారాః రామస్య వనవాసినః అని అంటూ ఇంతగా మంగళములు చెప్పడానికి ఏమిటి కారణము అంటే, పరాక్రమవంతుడు, ఎంతో ఆయుధములని తెలిసిన వాడైనా చూడటానికి మాత్రం నవనవదళ శ్యామల కోమలాంగ అని అన్నట్లుగా అప్పుడే వికసించినటువంటి కలువ పువ్వులాగా సౌకుమార్యంగా, సౌందర్యంతో, లావణ్యంతో కనిపిస్తున్నాడు. అసలు ఈ పరమాత్మ అయినా, ఈ అందగాడైనా యుద్ధం చేయగలిగేది అన్నట్లుగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అంటే యుద్ధంలో కఠినంగాను, సాధారణంగా చూసే వారికి చాలా సున్నితంగాను కనిపించేటటువంటి దివ్యమంగళ విగ్రహుడు రాముడు. అందుకనే ఆ సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ లావణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీరందరూ కూడా మంగళములు చెబుతున్నారు. రామస్య రూప సంహరణం, ఆ రాముని యొక్క శరీర అవయవ సంస్థానం ఏదైతే ఉందో, సాముద్రిక లక్షణములు, వాటిని చూస్తూ. ఎందుకు అంటే
సమస్తమ విభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ అని చెప్పి మనకు పూర్వం చెప్పినట్టుగా బాలకాండలో ఆయన ఏ అవయవం ఎంత ఉండాలో, ఎలా ఉండాలో, ఎంత బలంగా ఉండాలో ఆ విధంగా ఉన్నటువంటి వాడు, చక్కటి సాముద్రిక లక్షణములు కలిగినటువంటి వాడు ఆయనను. అదేవిధంగా లక్ష్మీం, ఆయన యొక్క అవయవ శోభను, సౌందర్యమును, సౌకుమార్యం సువేషతాం, పుష్పము యొక్క వికాసంతో సమానమైన పుష్పము వంటి ఆ సుకుమారతను, అంటే పుష్పం వికసించిన తర్వాత దాన్ని ముట్టుకుంటే ఆ రెక్క కందిపోతుంది, ఊడిపోతుంది, అంతటి సుకుమారంగా ఉన్నటువంటి వాడు అయిన వాడు సువేషతాం, జటావల్కలమును ధరించి విశేషమైనటువంటి మంచి విశిష్టమైన వేషంతో ఉన్నటువంటి రాముణ్ణి చూచి విస్మితాకారాః వనవాసినః దదృశు, ఆశ్చర్యం చెందుతూ ఆ వనవాసులైనటువంటి మహర్షులందరూ కూడా చూస్తూ ఉన్నారు అని చెప్పి అన్నారు. ఇక్కడ సంహరణం అనేదానికి చెబుతూ మరి లావణ్యము అనేదానికి కూడా చెబుతూ, లావణ్యము అంటే ముత్యములు చూచినప్పుడు శుద్ధమైనటువంటి ముత్యములలో ఏ విధంగా అయితే ఆ రంగులు మారుతూ ఉంటాయో, అది ముట్టుకుంటే ఏమైపోతుందా, మాసిపోతుందా అన్నట్లుగా ఏ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుందో ఆ విధమైనటువంటి లక్షణాన్ని లావణ్యము అని చెప్పి అన్నారు. అంతేకాదు ఇక్కడ మరి వనవాసినః విస్మితాకారాః, రాగద్వేషములన్నీ కూడా విడిచిపెట్టినటువంటి వారు, ఏది చూచినా సరే చలించినటువంటి సర్వసంగ పరిత్యాగులలాగా ఉన్నటువంటి వారు, అటువంటి మహర్షులు కూడా రాముణ్ణి చూచేటప్పటికి చలించి వారు ఆశ్చర్యాన్ని పొందారని చెప్పడం కోసమే వనవాసినః అని చెప్పి అన్నారు. అటువంటి వారు రాముణ్ణి చూచి రాముడి దగ్గరికి వచ్చారు అని. ఇక రూపసంహరణం అనే దానికి అర్థం చెబుతూ, సహజంగా అందం అనేది ఎలా వస్తుంది అండి అని అంటే అందరూ వెంటనే చెప్పేస్తారు, ఆభరణాలు ధరిస్తే అందం వస్తుందండి అని అంటారు. ఆ మాట పూర్తిగా పొరపాటు. ఆభరణాల వల్ల అందం రాదు. స్వతసిద్ధంగా అందం అనేది కనుక ఉంటే ఆభరణాల వల్ల కొద్దిగా అది ప్రకాశింపబడుతుంది, అంతే తప్ప రూపము అందము అనేది కేవలం ఆభరణాల వల్ల వస్తుంది అనుకుంటే అది పొరపాటు. అందుకనే రూపసంహరణం అనేదానికి మనకు శాస్త్రంలో అర్థం చెబుతూ, అంగాన్యభూషితాన్యేవ వలయాద్యై విభూషణై ఏన భూషితవద్భాతి తద్రూపమితి కథ్యతే. మన అవయవములే ఎక్కడ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటూ అందంగా గోచరిస్తూ, ఆభరణములు లేకపోయినా సరే అందంగా కనుక కనిపిస్తే దానినే రూపసంహరణము, సరైనటువంటి రూపము అని అంటారు. అంతే కదండి. మరి ఒక శంఖం లాంటి మెడ అని అంటూ ఉంటారు, సన్ననైనటువంటి నడుము అంటూ ఉంటారు, భుజస్కంధములు అంటే ఎద్దు మూపు వంటి భుజస్కంధములు అంటూ ఉంటారు. అంటే అక్కడ అలంకరణ లేకపోయినప్పటికీ కూడా ఆయా అవయవములు ఆ విధంగా కనుక ఉన్నట్లయితే అవి అందంగానే గోచరిస్తాయి, ఏ ఆభరణము కూడా అవసరం లేదు. అలా ఆభరణములు లేకుండా కూడా అందంగా కనిపిస్తే దానినే రూప సౌందర్యము అనాలి తప్ప ఆభరణములు పెట్టుకుంటే మాత్రమే అందంగా ఉంటే అది శరీర అందం కాదు, ఆభరణముల యొక్క అందంగా మనం దాన్ని తీసుకోవాలన్నమాట. ఇంకా చెబుతారు, సౌందర్యం అనే దానికి, సంహరణం అంటే సౌందర్యం, దానికి అర్థం చెబుతూ, అంగ ప్రత్యంగకానాం సన్నివేశో యథోచితః సుక్లిష్ట సంధిబంధ స్యాత్ తత్ సౌందర్యమిహోచ్యతే అని అన్నారు. ఏ అవయవము ఏ విధంగా ఉండాలో సరి అయినటువంటి సాముద్రిక లక్షణములతో కూడిన అవయవ సన్నివేశం ఏదైతే ఉన్నదో దానినే సౌందర్యము అని అన్నారు. అంటే మానసికంగా ఆనందంగా ఉండడము, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడము, సరి అయినటువంటి అవయవ సంస్థానం కలిగి ఉండడము, దీనినే సౌందర్యం అని చెప్పి శాస్త్రం చెప్పింది తప్ప అలంకరణ చేసుకుంటే కనిపించేదాన్ని సౌందర్యము అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. కావున సహజ సిద్ధమైనటువంటి సౌందర్య శోభ కనుక ఉన్నట్లయితే ఆభరణాలతో అది కొద్దిగా ఇనుమడించవచ్చును, కానీ అసలేమీ లేనటువంటి చోట ఏం సౌందర్యం వస్తుంది? జుట్టంటూ ఉంటే ఏ కొప్పు అయినా పెట్టుకోవచ్చు, బోడిగుండు మీద ఏ కొప్పు పెట్టగలుగుతాం? ఏమీ ఉండదు కదా. కావున అది స్వతసిద్ధమైనటువంటిదిగా ఉండాలి. అది శరీరంలోనూ ఆ మనస్సులోనూ కూడా ఆ సౌందర్యము రూపం అనేది ప్రకాశిస్తుంది అని చెప్పి మనకు చెబుతూ, అటువంటి లావణ్యము, సౌగంధ్యము, సౌకుమార్యము మొదలైనటువంటి లక్షణములు కలిగిన రామచంద్రమూర్తిని చూచి, ఇక్కడ సౌకుమార్యం అంటే పిల్లవాడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా చూడగానే సుకుమారంగా గోచరిస్తాడట రామచంద్రుడు. అటువంటి వాడైన రామలక్ష్మణుల్ని చూచి వీరందరూ కూడా ఎంతో ఆశ్చర్యంతో, ఆనందంతో వారిని వీక్షిస్తూ ఉన్నాడు.
వైదేహీం లక్ష్మణం రామం నేత్రైరనిమిషైరివ ఆశ్చర్యభూతాన్ దదృశుః సర్వే తే వనచారిణః. ఇంకా కేవలం రాముడిని చూచే కాదు, సీతాదేవిని లక్ష్మణుని చూచినా సరే ఇటువంటి భావములే వాళ్ళందరిలో కలుగుతున్నాయి, ఆశ్చర్యం కలుగుతున్నది అని చెబుతూనే సర్వేతే వనచారిణః, ఐహికమైనటువంటి సుఖములన్నీ కూడా విడిచిపెట్టేసి వనములో ఉండి తపస్సు చేసుకుంటూ రాగద్వేషాలకు అతీతమైనటువంటి వారైన ఆ మహర్షులు కూడా ఆశ్చర్యభూతాన్, చాలా ఆశ్చర్యపడుతూ ఉన్నట్టంటే వారికి ఎప్పుడు ఆశ్చర్యం అనేది కలగదు, సామాన్యమే కదా అనుకుంటారు ప్రతిదీ, కానీ అటువంటి వారికి కూడా ఆశ్చర్యం కలిగించినటువంటి కలుగుతూ ఉన్నది. వారిన వైదేహీం లక్ష్మణంచ, విదేహ రాజకుమార్తె అయినటువంటి సీతాదేవిని, అలాగే దశరథ కుమారుడైన రాముని యొక్క సోదరుడైనటువంటి లక్ష్మణుణ్ణి చూచి వాళ్ళందరూ ఆశ్చర్యచకితులయ్యారట. ఏమిటి ఇటువంటి వారు కూడా ఈ లోకంలో ఉంటారా అని చెప్పి. ఎందుకు అని భర్తను అనుసరించడం కోసం సకల సుఖములను కూడా విడిచిపెట్టేసి భర్తతో ఉండటమే తనకు సుఖము అని భావించినటువంటి సీతాదేవి తాను రావలసినటువంటి అవసరం, వనవాసం చేయవలసిన అవసరం లేకపోయినా అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి వనవాసానికి వచ్చేసినటువంటి లక్ష్మణుణ్ణి చూచేటప్పటికీ ఆ మహర్షులకు కూడా ఎంతో ఆశ్చర్యం కలిగింది. అలా ఆశ్చర్యంతో లక్ష్మణుణ్ణి సీతాదేవిని చూస్తూ ఆ మధ్యలో ఉన్న రాముణ్ణి చూచి రామం అనిమిషైరివ నేత్రైహి దదృశుః, రాముణ్ణి అలా కళ్ళు అప్పగించేసి అంటారు కదా, అంటే ఏమిటి, కనురెప్ప వెయ్యకుండా అలా చూస్తూ ఉన్నారట. ఇలా కనురెప్ప వెయ్యకుండా చూసేటటువంటి లక్షణం దేవతలకు మాత్రమే ఉన్నది. అందుకని దేవతలని అనిమిషాహ అని అంటారు. అంటే కనురెప్ప వెయ్యకుండా వాళ్ళు అలా చూస్తూ ఉంటారు అన్నమాట. అలాగా దేవతలలాగా వీరు కూడా కనురెప్ప వేయకుండా ఆ రామచంద్రమూర్తిని, సీతాదేవిని, లక్ష్మణస్వామిని చూస్తూనే ఉన్నారు. ఆ కనురెప్ప వేస్తే ఏమవుతుందండి అంటే వారిని చూచేటటువంటి ఆనందానికి మధ్యలో ఒక్క క్షణమైన విఘాతం కలగటం ఎవరికీ ఇష్టం లేదు. అందుకని కళ్ళప్పగించేసి అలా చూస్తూ ఉండిపోయారు, ఆశ్చర్యపడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. మరి అందుకనే కేవలం రాముని యొక్క చర్యలతోనే కాదు, సీతాదేవి అలాగే లక్ష్మణస్వామి యొక్క ఆ చర్యలతోటి వారి యొక్క గొప్పతనాన్ని కూడా తలుచుకుని వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంతేకాదు వాళ్ళ కన్నులకు సార్థకత చేకూరింది అని చెప్పి కేవలం మహర్షులు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి లేళ్ళు, జింకలు, అదేవిధంగా ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తాము ఎక్కడైతే ఉన్నారో అక్కడే అలాగే ఉండిపోయి ఏదో శిలలలాగా, చిత్రములలాగా అలా కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నారన్నమాట. అలా చూస్తూ వారి కన్నులకు సార్థకతను చేకూర్చుకుంటున్నారు. ధనుర్భృతోప్యస్య దయార్ద్రభావం ఆఖ్యాతమంతఃకరణైర్విశంత్యః విలోకయంత్యో వపురాపురక్షణాం ప్రకామ విస్తార ఫలం హరిణ్యః అని అంటూ లేళ్ళు తమ కన్నులకు సార్థకతను చేకూర్చుకుంటున్నట్లుగా అలాగే చూస్తున్నాయి. అసలు ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా తమ కళ్ళప్పగించేసి చూస్తూ ఉండిపోయారు. అలాగా దేవతల వలె వీళ్ళందరూ కూడా రాముణ్ణి అలా చూస్తూ ఉంటే వాళ్ళు ఆశ్రమంలోకి ప్రవేశిస్తూ ఉన్నారన్నమాట. ఇంకొకటి, అలా వాళ్ళు ప్రవేశిస్తూ ఉంటే చూస్తూనే వీళ్ళు మంగళములు పాడుతూ ఉన్నారు. ఏమిటి మంగళం పాడటంలో, మంగళం పాడటం అంటే వాడికి శుభం కలగాలి అని చెప్పి దీవించినట్లుగా మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. ఇందులో ఉన్న ఉద్దేశం ఏమిటంటే తాము ఈ విధంగా కళ్ళప్పగించి చూస్తూ ఉంటే ఆ సీతారామ లక్ష్మణులకు దృష్టి దోషం ఏమైనా తగులుతుందేమో అని చెప్పి చూడకుండా ఉండలేరు, చూస్తేనేమో దృష్టి దోషం తగులుతుంది. అందుకని అంటూ ఉంటారు, తల్లి కూడా బిడ్డను అలా ఒళ్ళో పడుకోబెట్టుకున్నటువంటి బిడ్డను అదే పనిగా చూస్తూ ఉంటే తల్లి దృష్టే బిడ్డకు తగులుతుందేమో అని చెప్పి మళ్ళీ ఒక్కసారి ఆ చేతులను విరుస్తూ దృష్టి తీస్తూ తన జడతోటే దృష్టి తీస్తూ ఉంటుంది తల్లి. అదేవిధంగా ఇక్కడ రామచంద్రమూర్తిని వీరు కళ్ళప్పగించి చూస్తూనే తమ దృష్టి దోషం వారికి తగులుతుందేమో అని చెప్పి మరలా మంగళాశాసనం చేస్తూ మంగళములు పలుకుతూ వారిని కీర్తిస్తూ ఉన్నారు. మరి ఇంతటి ఆనందకరమైన మంగళకరమైనటువంటి సన్నివేశం ఆ దండకారణ్యంలో రామచంద్రమూర్తి ఆశ్రమ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు ఆ మహర్షులందరూ కూడా అంత గొప్పగా అనుభూతి చెంది మంగళములను పలుకుతూ ఉన్నారు. ఇక తరువాతి విశేషములను మరలా చెప్పుకుందాము. ఇక ఇప్పుడు ఈనాటి శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అథ శ్రీమద్ రామాయణే అరణ్యకాండే ప్రథమ సర్గః దివ్యజ్ఞానోపపన్నాస్తే రామం దృష్ట్వా మహర్షయః
అభ్యగచ్చంస్తథా ప్రీతాః వైదేహీం చ యశస్వినీం తేతం సోమమివోద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణః లక్ష్మణం చైవ దృష్ట్వా తు వైదేహీం చ యశస్వినీం మంగళాని ప్రయుంజానాః ప్రత్యగృహ్ణన్ దృఢవ్రతాః రూపసంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దదృశుః విస్మితాకారాః రామస్య వనవాసినః వైదేహీం లక్ష్మణం రామం నేత్రైరనిమిషైరివ ఆశ్చర్యభూతాన్ దదృశుః సర్వే తే వనచారిణః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే అరణ్యకాండే ప్రథమ సర్గే పంచశ్లోకాః. ఇంకా క్షమాప్రార్థనతోటి ఈనాటి ఈ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.